చలికాలంలో కీళ్ళ నొప్పులు వస్తున్నాయా? చలికాలంలో వాతావరణంలోని చల్లదనానికి కీళ్ళ మధ్యలో ఉండే మృదువైన కార్టిలేజ్ కుచించుకుపోతుంది. చర్మం, కండరాలు బిగుసుకుపోతాయి. అందుకే చాలా మందికి చలికాలంలో కీళ్ళ సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్లలో రక్తహీనత కారణంగా కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తాయి. అందుకే ఈ సీజన్లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కీళ్ళ నొప్పులను తేలిగ్గా తీసుకోకూడదు. కీళ్ళ నొప్పులను తగ్గించడానికి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తే కీళ్లపై ఒత్తిడి పడదు. అలాగే గంటల తరబడి కూర్చుని పనిచేసే వాళ్ళు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడుస్తూ ఉండాలి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కోసం వేడినీళ్లు కాపడం, మసాజ్, ఫిజియోథెరపీ, వ్యాయామాలు లాంటివి ఉపయోగపడతాయి. కీళ్ల అరుగుదల, కీళ్లవాతం వంటి సమస్యలు ఉన్నవాళ్ళు చలికాలంలో డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి. కీళ్లు మరీ వీక్గా ఉన్నవాళ్ళు డాక్టర్ల సలహా మేరకు కాల్షియం, విటమిన్ డి మాత్రలు వేసుకోవచ్చు. శీతాకాలంలో లవంగాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. శీతాకాలంలో చల్లటి వాతావరణం, చలిగాలులు కారణంగా కీళ్లు, కండరాల నొప్పి ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. లవంగాలు పెయిన్ రిలీవర్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. మీ ఆహారంలో లవంగాలు చేర్చుకుంటే నొప్పుల నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండడం చాలా కీలకం. ముఖ్యంగా శీతాకాలంలో ఎనర్జీ స్పైక్స్ ఎక్కువగా ఉంటాయి. లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. శీతాకాలం మీ ఆహారంలో లవంగాలు చేర్చుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. లవంగాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. లవంగాల్లోని కార్బనేటివ్ లక్షణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. గ్యాస్ట్రిక్, కడుపుబ్బరం వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది లవంగం. గర్భిణీ స్త్రీలకు మార్నింగ్ సిగ్గా ఉంటోందా? గర్భిణీ మహిళల్లో రోజంతా వికారం, వాంతులు, తలనొప్పి, నోరంతా పుల్లగా ఉండడం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకొంతమందిలో ఆ లక్షణాలు అలానే ఉంటాయి. మార్నింగ్ సిక్నెస్ ఎందుకు వస్తుందనేది పూర్తిగా తెలియకపోయినా హార్మోన్ మార్పుల కారణంగా వస్తుంది అని తెలుస్తోంది. మార్నింగ్ సిక్నెస్కు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కానీ కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఆహారం తక్కువ మోతాదులో 5 నుండి 6 సార్లు తీసుకోవాలి. ఒకేసారి కడుపు నిండకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో ఏదైనా డ్రింక్స్ తాగితే మంచిది. లిక్విడ్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు, జ్యూస్, సూప్ వంటివి తీసుకోవచ్చు. సుగంధ పదార్థాలకు దూరంగా ఉండాలి. కాఫీ, టీ, ధూమపానం వంటివి మార్నింగ్ సిక్నెస్ సమస్యలకు మరింతగా పెంచవచ్చు. ఈ జ్యూస్ తాగితే వృద్ధాప్యంలో కూడా యవ్వనంగా ఉంటారు. మునగాకు పోషకాల గని. మునగాకుల్లో మనకు కావలసిన పోషకాలు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్ తింటే వచ్చే విటమిన్ ఏని 10 రెట్లు మునగాకుతో పొందవచ్చు. పాల నుండి లభించే కాల్షియం 17 రెట్లు మునగాకు నుండి వస్తుంది. అరటిపండు నుండి పొందే పొటాషియం 15 రెట్లు మునగాకు నుండి లభిస్తుంది. అలాంటి మునగాకు మనల్ని 300 రోగాల నుండి కాపాడుతుంది. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మునగాకు జ్యూస్ తాగితే ఎప్పటికీ యవ్వనంగా ఫిట్గా ఉంటారు. మునగాకు జ్యూస్ రోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే శరీరాన్ని బలోపేతం చేయడానికి మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం మరియు మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి.